దానివల్ల దేహంలో పాపం వెళ్తుంది. అందువల్ల దేవి ఎప్పుడు పట్ల చూసుకోవాలి. అర్చకుడు ఎప్పుడైతే సంధ్యావందనం చేసుకొని లోపల రాగానే అమ్మవారికి ఒకే సమయంలో పూర్ణం దదాతి మదవ్యోదానేతే కథా బ్రాహ్మణో వహరతే తదైవేదమాన ఆదిస్తే భోదాతే సామ్రాజ్యం కాత్యాయనాయ విద్మహే కన్యాకుమారి ధీమహి తన్నో దుర్గే ప్రచోదయాత్. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి. స్వగాతవేదో వగ్ధన్నిరతిం మమ వశో కుశమఖ్యమావాహ జీవనం చ దిశో దిశ. యజ్ఞేశ్వర దేవతాభ్యో నమః. ఘంటదీప ప్రజ్వలన ముహూర్తస్తు ముహూర్తోస్తు. దేవలక్ష్మీ నమః. శిరో భవ. ఒక 1008 సుధారణ ఆశ్రమ స్వామీజీ అఖిల భారత దండి పీఠాధిపతులకు గణేశ నవదుర్గా మండలి మరియు కోట్ల పట్టణ ప్రజలు వారి పాదాలకు నమస్కరిస్తూ వారి యొక్క అమూల్యమైన ప్రవచనాలు మాకు తెలియజేయవలసింది కోరుతున్నాము. స్వామి గారికి విన్నవించినది ఏమనగా, మేము గణేశ నవదుర్గా మండలి ఆధ్యాత్మిక సేవలో 51వ సంవత్సరంలో అడుగుపెడుతున్నాము. ఇక్కడ అమ్మవారి మరియు ఇతరాది కార్యక్రమాలలో అఖండానంద బోధాయ శిష్య సంతాప హరిణే నిత్యం అమ్మవారి సేవలో పెట్టి గణేశ నవదుర్గా మండలి ఎల్లప్పుడూ సదా స్వామి వాళ్లకు కూడా సేవలు చేస్తూ ముందుకు తెలియజేస్తూ నమస్తే నమో నమః. భోర్భవాని జగదాంబ విశ్వకాళి మాతా కీ జై. దుర్గా భవాని మాతా కీ జై. త్రిశక్తి మాతా కీ జై. సామాజిక సేవలు అఖిల భారత దండిలో కార్తీక ద్వారా మీ అందరి మంగళాశాసనాలు చేస్తూ అలాగే ఈరోజు అమ్మవారి సేవ నిమగ్నమైనటువంటి అర్చక బృందానికి అలాగే కార్యవర్గ సభ్యులందరికీ కూడా ఆలయ కార్యవర్గ సభ్యులందరికీ కూడా మంగళాశాసనాలు చేస్తూ మన పట్టణంలోని ఏకైక దేవాలయం శివశక్తి దేవాలయం అమ్మవారి యొక్క సామాజిక సేవలు గణేశ చాలా కాలం కూడా ఇక్కడ ముగ్గురమ్మల మూలకమ్మ ఆ త్రిశక్తి స్వరూపిణి ఇక్కడ వెలుసుకుంది. ఇక్కడ ఉన్నటువంటి అందరికీ కూడా భక్తుల వారిగా రొమ్ము బంగారమై కోరికలు తీర్చే తల్లి అలాగే ఉన్నటువంటి ఈ యొక్క దేవాలయం త్రిశక్తి దేవాలయం. మరి మన పట్టణంలో అత్యంత పరమ పవిత్రమైనటువంటి ఈ దేవాలయంలో మరి నవరాత్రోత్సవాలు ఎంతో అంగరంగ వైభవంగా దేవీ నవరాత్రులు ఇక్కడ జరుగుతున్నారు. దాంతోపాటు దేవీ నవరాత్రుల్లో వారాహి వీరనందుగా వారాహి నవరాత్రులు కూడా జరిగాయి కదా. అదే ఇక్కడ వారాహి నవరాత్రులు కూడా మరి వారాహి నవరాత్రులు కూడా మన దేవాలయంలో ఎంతో విశిష్టతతో మరి వారాహి నవరాత్రులు కూడా విశేషంగా జరిగినటువంటి ఈ స్థల పురాణం స్థల మహత్యం అంటారు. మరి ఇట్లాంటి స్థలాన్ని మరి ఎంతో అద్భుతంగా భక్తులు ఈ యొక్క త్రిశక్తి దేవాలయానికి వచ్చి తమకు ఏది అనుకున్నా సరే అమ్మవారిని చెప్పుకొని మొక్కులు దోచుకున్నటువంటి పరమ పవిత్రమైనటువంటి దేవాలయం ఈ త్రిశక్తి దేవాలయం. ఇక్కడ చాలా శక్తులంతా 3 శక్తులు వెళ్తున్నాయి. భూమే కాళి
ఇచ్ఛాశక్తి, జ్ఞానాశక్తి, క్రియాశక్తి. ఈ మూడు శక్తులు కలిగినటువంటి ఈ త్రిశక్తి భాగం. యాదేవి ఖడ్గహస్త సకల జనపద వ్యాపిని విశ్వదుర్గ కామాంగి శుక్లనాథ ద్విజగణమిత బ్రహ్మదేహార్థవాస జ్ఞానానాం సాధయంతి యతి గిరిగమన జ్ఞానలింగ ప్రబోధ సాదేవి దివ్యమూర్తి ప్రపదదుర్గం చండం నాకుచండ. మరి అమ్మ ఎంత సౌమ్యురాలు అంటే, మరి అమ్మను ఎవరైతే మనస వాచ కర్మల త్రికరణ శుద్ధిగా ఆరాధిస్తారో వారికి కొంగు బంగారం అవుతారు. మరి ఈ దేవాలయానికి ఒక విశిష్టత ఉంది. అలాంటి మూల విరాట్లు లోపల ఉండేటువంటి మూల విరాట్లు అంటారు. మూల విరాట్ కూడా ఒక శక్తి ఉంటుంది, అద్భుతమైనటువంటి ఒక శక్తి. మరి శంకరం శంకరాచార్యం, కేశవం పాదరాయణం, సూత్ర భాష్య సుతం వందే భగవంతో పురఃపురః. ఆ శంకర భగవత్పాదులు సన్యాస స్వీకారం చేశారు. సన్యాస స్వీకారం చేసి భద్రాచార్య, హస్తమకట, సురేశ్వర నలుగురు శిష్యులతో మరి ధర్మ స్థాపనకై బయలుదేరినటువంటి శూన్యభద్ర స్వామి. సాయంకాలం అవుతుంది. మరి స్వామివారి సాయంకాలం గంగా స్నాన విశేష పుణ్య ఫలదం గంగలో దిగి స్నానం చేయాలి. యతీశ్వరుడు అక్కడ పక్కన ఉన్నటువంటి శిష్యులు చెప్తారు, పైనటువంటి వస్త్రం ధరించి ఆ గంగలోకి దిగుదామనేటువంటి సమయంలో సాక్షాత్తు శంకరుడు శంకరం శంకరాచార్యం కేశవం బాధరాయణం సూత్ర భాష్యకృతం వందే భగవంతో పురఃపురః. ఆ స్వామివారి దృష్టి ఒక దానికి పడుతుంది. ఆయన స్నానంలో దిగే సమయంలో అక్కడ ఒక పాము, ఓం నమో అస్తు సర్వేభ్యో ఏకేచ పృథివీమనో ఏ అంతరిక్షే ఏ దివితే సర్వేభ్యో సర్పం. ఆ సర్పం అక్కడ సర్పం దగ్గరనే ఎదురుగా ఒక కప్ప. ఆ కప్ప నీళ్ళలో వెళ్ళడానికి ప్రయత్నం చేస్తుంది. మరి ఈ పాము, ఈ 5 శిరస్సుల నాగపాము ఏం చేస్తుంది అంటే ఆ పొరల నుంచి చల్లటి గాలి వీస్తున్నారు. ఆ కప్పకు పడగబడుతుంది, మంచిగా గాలి వీస్తున్నారు. శాస్త్ర ప్రకారం పాము కప్పలు చూడాలని మింగా బయలుదేరు, ముంగిస పాము బయలుదేరు. కప్పలు చూడగానే నోట పెట్టుకోవాలి పాము. కానీ అక్కడ అలా జరగట్లేదు. శంకర భగవత్పాదులు గమనిస్తున్నారు. సన్యాసి కౌటీల మీద ఉన్నాడు, దండగమనంలో ఉన్నాయి, గమనిస్తున్నాడు అసలు ఏంటి ఈ చర్య. ఎప్పుడైతే ఆ పాము చాలా సేపటి నుండి వీస్తుంది 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 వెళ్ళిగా ఆ కప్ప ఆ నీళ్ళలోకి చేరుకునేసరికి అది వీస్తే సర్వజాతం వెళ్ళి, స్వామి మమ్మల్ని అందరూ తప్పుతున్నారు స్వామి, మా ఉండడానికి స్థలం ఇవ్వండి, నా కంఠంలో ఉండదని చెప్పేసి స్థలం ఇచ్చినటువంటి మహానుభావుడు శంకరుడు. ఆ శంకరుడు గర్వనుడు. మరి ఆ పాము మొత్తం కూడా అది కప్ప లోపలికి పోయే వరకు పడగ విప్పింది, అది తెలిపింది. కప్ప నీళ్ళలో ఆగుతుందా? స్వచ్ఛలే పూర్ణమాచార్య చూడండి, స్వచ్ఛలు ఉండగానే బలం ఎక్కుతుంటారు. స్వచ్ఛలు ఉండగానే బలం ఎక్కుతుంటారు. అది ఒకటి. శంకర భగవత్పాదులు ఏం చేస్తున్నాడు అంటే అక్కడ ఈ రెండు ఎక్కడైతే ఆ స్థలం అంతా గమనిస్తున్నారు, స్థల పరిశీలన చేశారు. ఎప్పుడైతే స్వామివారు స్నానం చేసి దండాన్ని పెట్టుకొని ఒక్కసారి చేతితో ఇట్లా అంటున్నాడు, ఆ కప్ప ఆ పామున్న చోట ఇట్లా ఎప్పుడైతే ఆ ఉసుకని తీస్తున్నాడో అందులోకి అమ్మవారు బయటకు వచ్చిందా. యాదేవి శుక్లరథ ఆ అమ్మవారు బయటకు వచ్చిందా. సాక్షాత్తు శారదాదేవి బయటకు వచ్చిందా. మరి అంత పరమ పవిత్రమైనటువంటి స్థలం ఈ త్రిశక్తి దేవాలయం. ఈ త్రిశక్తి దేవాలయం గురించి మీకు ఇంత అవగాహన రావట్లేదు. ఇక్కడికి ఎవరు వచ్చినా సరే అమ్మవారికి సరెండర్ కావాల్సింది. మరి అలాంటి దేవాలయాన్ని మనం సంరక్షించుకోవాలి.
ఇలాంటి శక్తివంతమైనటువంటి స్థలాలను సంరక్షించుకోవాలి. లోపల ఉన్నటువంటి విగ్రహం అమ్మవారి సాక్షాత్తు లలితామరాంబ విగ్రహం లోపల ఉన్నది. దాన్ని సంరక్షించుకునేటువంటి బాధ్యత పురోహితుడు, అర్చకుడు. ఎప్పుడు పడితే అప్పుడు మూల విరాటుడు ముట్టుకోవాలి. మూల విరాటుడు ఎప్పుడు ముట్టుకోవాలి? అర్చకుడు మాత్రం మూల విరాటుడు ముట్టుకోవాలి. ఎందుకు అంటే నిత్య నైమిత్తిక కామ్య కర్మ అనుష్ఠానం అనేది ఉంటుంది ప్రతి మనిషికి జీవితంలో. వారు అమ్మవారి సేవ చేయాలి అంటే ఆ మూల విరాటుడు లోపల శక్తి ఉద్భవించి ఉంటుంది అమ్మవారి. ఆ లోపల ఉన్నటువంటి యంత్రం అమ్మవారిని ముఖంలో కవైకలు వేస్తుంటారు. విపరీతమైన శక్తి దాగి ఉంటారు. కాబట్టి అమ్మవారిని ఏ సమయంలో ముట్టుకోవాలి, ఏ సమయంలో ముట్టుకోవాలని శాస్త్రం. దేవాలయ పరిరక్షణ, దేవాలయ సంరక్షణ, దేవాలయ నియమాలు నియమాలు అనేవి ఖచ్చితంగా